ఇండియన్ ఆర్మీ ఒక పారి కళ్ళు మూసుకొని ఇందిరాగాంధీని అది చేసుకొని పాకిస్తాన్ లోపలికి పోయి ఆ దేశాన్ని పట్టున చీల్చి రెండు తునకలు చేయాలన్నట. ఉగ్రవాదం అనేది లేకుండా ఎక్కడికక్కడ ఆ పేరే వినబడకుండా పట్టు పెట్టాలన్నట. భారతమాతను యాది చేసుకొని బాడలరా సైనికులు కదులుతారు. ఇందిరమ్మ పేరు తలవాలని ఎవరన్నారంటారా ఈ నుండి. కాశ్మీర్ కాడున్న పయల్గామ్ల పర్యాటకుల మీద ఉగ్రవాదులు చేసిన దాడిలా అమరులైనోళ్లకు నివాళులర్పించే కార్యంకు మలి ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సారా జరిపడ్డాడు. ఇట్లా ఓంబత్తిలు పట్టుకొని ర్యాలీ తీసి నివాళులు అర్పించిర్రు. అటెనక సిక్కి సీఎం సార్ ఇట్లా మాట్లాడిండు. ఈనాడు ఈ దేశం ప్రశాంతంగా అభివృద్ధి పదం వైపు నడుస్తున్న సందర్భంలో ఈ దేశంలోకి చొచ్చుకొచ్చి పాకిస్తాన్ తీవ్రవాదులు పర్యాటకుల మీద దాడి చేసి చంపడం దారుణమైన సంఘటన. ఈయనరా ఏమంటుండో ఇంకా మస్తుగానే అన్నాడు. మొత్తం ముచ్చటి నుండి माता को याद करो, अभी पाकिस्तान के ऊपर जो हमला करना है, जो भी करना है आप आगे करो. आज पाकिस्तान के खिलाफ कदम उठाना है. समझौता का समय नहीं है, मुंह तोड़ जवाब देना है. ఇట్లా దుర్గామాతను యాది చేసుకుని ఇండియన్ ఆర్మీ జవాన్లు పాకిస్తాన్ రెండు ముక్కలుగా చేయాలని అనుకొచ్చిండు. అయ్యా ముఖ్యమంత్రి రేవంతాల సారు దేశం కోసం రాజకీయ పార్టీలను పక్కకు పెట్టి పోరాటం చేయాలని అనుడు మంచిగానే ఉన్నది. అట్లా ఏవలసిందే కూడా. ఆ మంచి గుణం కూడా రాష్ట్రంలో ప్రజలకు మీరు ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్నట్లు కూడా ఉంటే ఇంకా మంచిగుంటుంది సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.